World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. వైఎస్ కుటుంబానికి ఎంతో వీరవిధేయుడిగా ఉంటూ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ వెన్నంటే ఉండి జగన్తోనే తను నడుస్తూ కూడా జగన్ వెంటంటే నడుస్తూ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్కు రకంగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి తన వంతు బాధ్యతగా ఆయన వెన్నంటి ఉండి నడుస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించకపోయినా కూడా నిరాశ చెందకుండా తన వైఎస్ కుటుంబం ఎదుగుదలే ముఖ్యమని భావించి ఆ దిశగా అడుగులు వేస్తూ మరోవైపు తన ఏదైతే వైఎస్ కుటుంబంపై ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్ కూడా తన వెన్నంటి నడిచినటువంటి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రస్తుత జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి జెడ్పీ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. తాజాగా ఏదైతే ఇన్ఛార్జీల మార్పు పరిణామాల నేపథ్యంలో ఆయన్ను రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పటికే ఏదైతే అటు వైసీపీకి సంబంధించినటువంటి కొందరు కీలక నేతలు సందిగ్ధ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అమర్నాథ్ రెడ్డి ఈ పేరు ప్రకటించగానే అటు వైసీపీ శ్రేణుల్లో కూడా ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది, అసలు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు అమర్నాథ్ రెడ్డి ఎలాంటి కృషి చేయబోతున్నారు విషయం ఆయన్నే అడిగి తెలుసుకుంటారు. అన్న చెప్పండి, ఎలాంటి కృషి చేయబోతున్నారు? ఇప్పటికే ఏదైతే కొంతమంది నేతలు కొద్దిగా ఎమ్మెల్యే కారణంగా కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నటువంటి ఎలా చూడొచ్చంటారు? ఏం లే, ఎమ్మెల్యేకి నాకు బాగా సఖ్యత ఉండేది. ఎలాంటి ఇక్కడ వైసీపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ బలంగానే ఉంది, బలహీనంగా ఏం లేదు. నిజంగా నేను కూడా ఏంటంటే మల్లికార్జున రెడ్డి గారితో కూడా నేను 5 సంవత్సరాలు కూడా కలిసి నడవడం జరిగింది. నేను కూడా ఎందుకంటే మల్లికార్జున రెడ్డి కావచ్చు, వారి కుటుంబం వారి సహకారంతోనే నేను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రాజంపేటలో ఎలాంటి విభేదాలు లేవు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా నేను మళ్ళీ ఈ పార్టీకి చేసేవాడిని. మల్లికార్జున రెడ్డి టికెట్ ఇచ్చినా కూడా నేను చేసేవాడిని. వాళ్ళందరి సహాయ సహకారాలతోనే నేను ఈరోజు ఎన్నికల్లో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అన్న, ఇప్పటికే ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి కొందరు కీలక నేతలు, మార్కెట్ కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి పోలి సుబ్బారెడ్డి కావచ్చు, ఇతరత్ర నేతలంతా కూడా పార్టీ మారిన పరిస్థితి ఎలా చూడొచ్చుంటారన్న? పోలి సుబ్బారెడ్డి ముందే పోయినాడు, ఇప్పుడు పోయిందేం లేదు. ముందే పార్టీ విన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు పార్టీ వీడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. నేను ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో బలంగా ఉంది. అన్న, ప్రధానంగా ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వలేదని కొంత మనస్తాపం చెందాలన్నటువంటి ఆయన అనుచర వర్గాలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? అసలు మేడం మల్లికార్జున రెడ్డితో మీరు ఏమైనా కలబోయే ప్రయత్నాలు చేయబోతున్నారు? నేను కలిసిన అందరినీ మేడం మల్లికార్జునతో కూడా మాట్లాడినా, వాళ్ళ తమ్ముడు రఘునాథ్ రెడ్డితో మాట్లాడినా, వైఎస్ఆర్ మల్లికార్జున రెడ్డికి సంబంధించిన అందరి నాయకులతో కూడా మాట్లాడినా ఎవరు కూడా ఏం అసంతృప్తి లేదు. మల్లికార్జున రెడ్డికి ఏం అసంతృప్తి లేదు. మల్లికార్జున రెడ్డి కూడా పార్టీ మారే పరిస్థితి లేదు. రఘునాథ్ రెడ్డి కూడా పార్టీ మారే, వాళ్ళ కుటుంబం ఎవరు కూడా పార్టీ మారే, వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ముఖ్యమంత్రి గారు కల్పించడం, ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సంతృప్తికరంగా రావడం జరిగింది. వాళ్ళు సంతృప్తి పరిచిన తర్వాతే నన్ను ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం జరిగింది. అన్న, ఇప్పటికే ఏదైతే వైసీపీ శ్రేణుల్లో కొంత నూతనోత్సాహాన్ని నింపే దిశగా కూడా మీ పేరు ప్రకటించగానే కొంతమంది ఎవరైతే సందిగ్ధ ఉన్న నేతలంతా కూడా కొంత అయోమయ పరిస్థితి ఉంది. వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అటు సిద్ధోట మండలం కావచ్చు, సుండుబల్లె కావచ్చు, వీరబల్లె మండలాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజంపేట, ఒంటిమిట్ట మండలాలలో కూడా కొంతమంది నేతలు ఏదైతే ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చక దూరంగా ఉన్న పరిస్థితి, వారందరూ మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న? అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం, చిన్న విభేదాలు ఉండుంటాయి. కానీ కూడా లాస్ట్ ఫైనల్గా వచ్చే తల్లికి శత్రువు మీద పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కలిసి పనిచేస్తాయి. ఎవరు కూడా దూరంగా ఉండే పరిస్థితి లేదు. అందరూ కూడా కలిసి పనిచేసి ఇక్కడ ఎవరు అభ్యర్థిని చూడరు. ఇక్కడ ఎంపీ, పార్లమెంట్ అభ్యర్థి, శాసనసభ అభ్యర్థిని ఇద్దరిని మంచి మెజార్టీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో 2009లో ఏదైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అప్పుడు భారీ స్థాయిలో అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు రాజంపేటలో అభివృద్ధి అనేది జరగలేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు.
ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చాడు. కానీ ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు మొదలైనాయి, కొంచెం అభివృద్ధి కూడా జరిగింది అంతో ఇంతో. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, నాడు నేడు స్కూల్ చూడండి, గతంలో ప్రభుత్వ బడులు ఎలా ఉండేది, ఇప్పుడు బడులు ఎలా ఉన్నాయి. నిజం కార్పొరేట్ విద్యాలు మించిపోయినాయి. సచివాలయ వ్యవస్థ చూడు, ప్రతి గ్రామానికి కూడా విజయవాడలో సెక్రటరియట్ ఎలాంటిదో ఈ రాష్ట్రానికి, ఆ గ్రామానికి ఈ ప్రాంతానికి సెక్రటరియట్ లాంటి అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ హాస్పిటల్స్ చూడండి ఈరోజు ఎలా ఉన్నాయి, గతంలో ఇప్పుడు ఎట్లున్నాయి, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం అభివృద్ధి లేదు అది లేదు అంటారు, కానీ ఇదంతా అభివృద్ధి కాదా? ఈరోజు నిజంగా సంక్షేమ పథకాలు ఇంతమంది పేద ప్రజలుగా అమలవుతున్నాయంటే పేదవారు వారి ఆర్థిక విధానం కావచ్చు, వారి యొక్క పరిస్థితులు కావచ్చు మెరుగుపడ్డాయంటే అది అభివృద్ధి కాదా? ఇవన్నీ కూడా ఏదో ప్రతిపక్షాలు చేసే విమర్శలు తప్పక అదేమీ లేదు అన్న. ఇప్పటికే అన్నమయ్య ప్రాజెక్టు ఒక రకంగా ఎమ్మెల్యే అనుచర వర్గం ఇసుక కాంట్రాక్టర్ వల్లే అన్నమయ్యకు ఈ ముప్పు ప్రమాదం వచ్చిందన్నటువంటి భావన ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరేమంటారన్న? అదంతా అబద్ధం. ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపు 100 సంవత్సరాల కూడా పడిన వర్షాలు పైన మొత్తం ఆ పక్కంతా కూడా పించా ప్రాజెక్టు కావచ్చు, ఎన్నో చిత్తూరు జిల్లాలో చెరువులు కావచ్చు, అన్నీ తెగి ఒకటేసారి నీడి ఈ ప్రాజెక్టు మీద పడడంతో అది తెగిపోయిందే కానీ అది ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అనుచర వర్గం కాదు. అదంతా ఊరికే తప్పుడు ప్రచారం, ప్రతిపక్షాలు చేసే విమర్శ మాత్రమే అని తెలియజేస్తున్నాం. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికి కూడా ఇళ్ల నిర్మాణానికి నోచుకోలేని పరిస్థితి. అంటే ఎలా చూడొచ్చు? అసలు ఇప్పటికే నిరాశ్రాలుగా మారినటువంటి వాళ్ళంతా కూడా షటర్ల మాటను నివసించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు జగన్ దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? అసలు నిజంగా ప్రభుత్వం ఏదైనా ఒక విపత్కర పరిస్థితి జరిగినప్పుడు దాని సంవత్సరాల కొద్ది కూడా వాళ్లకు పునరావాసం కల్పించింది లేదు, దాఖలాలు, వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చిన దాఖలాలు వాళ్ళు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చే రోజుకే అన్నీ కూడా కాంపెన్సేషన్ చెల్లించడం జరిగింది. ఎందుకంటే ఒక ఊరు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినప్పుడు ఆ ఊరు ఒకటి నిర్మాణం కావాలంటే కనీసం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంటుంది పూర్తిగా కావాలంటే. ఈరోజు నిజంగా ఇండ్లు కట్టారు, దాని నిజంగా ఆ ఇంటికి మామూలుగా స్పెషల్ జీవో ఇచ్చి మామూలుగా 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు 5 సెంటు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఉండాలి. ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఊరే కొట్టుకోబోయింది కాబట్టి అది నిర్మాణం జరగాలంటే కొంచెం సమయం పడుతుంది. ఇవన్నీ విమర్శలు తప్పగా దాదాపు 3/4 భాగం ఇప్పుడు పూర్తి అయినాయి. తప్పకుండా త్వరలోనే అన్నీ కూడా పూర్తి జరిగి ఇళ్లలో చేరడం జరుగుతుంది. అన్నమయ్య ప్రాజెక్టుకు మళ్ళీ ఏమన్నా మీరు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే ప్రాజెక్టు నిర్మాణానికి ఏమైనా చేపడతారా? సామర్థ్యం పెంచే దిశగా ఏమైనా అడుగులు వేయబోతున్నారా? సామర్థ్యం పెంచుకునే ఆ ఉండే ప్రాజెక్టునే బాగా పటిష్టంగా కట్టేదానికి కాంక్రీట్ డ్యామ్ ఇంతకుముందు మట్టితో కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా దాదాపు 800 కోట్ల రూపాయల పైచిలుకుతో ఒక కాంక్రీట్ నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచినారు. నిజంగా ఎన్నికలు అయిన పాటినే పనులు మొదలుపెట్టి ఎంత త్వరగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం జరుగుతుంది. తప్పకుండా నా వంతు కృషి నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నా వంతు కృషి చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారితో కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అందరితో కూడా చర్చించి అదేవిధంగా ఇప్పుడుండే మల్లికార్జున రెడ్డి కావచ్చు, అందరం కలిసికట్టుగా కృషి చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం తప్పకుండా శాయశక్తులు కృషి చేస్తాం. అన్న, ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఏదన్నా వాటికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్లు కావచ్చు, అదేవిధంగా ఏమైనా పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ఏమైనా అడుగులు వేయబోతున్నారా? ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. ఎందుకంటే ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రేపు రాబోలో ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమను దీనిలో తెచ్చేదానికోసం నా వంతు శాయశక్తులా కృషి చేస్తాను. నా ఎమ్మెల్యే గారు ఇటీవల ఒంటిమిట్ట మండల సర్వసభ్య సమావేశంలో ఏదైతే తాను అభివృద్ధి చేయలేకపోయాను అన్నటువంటి ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. ఏదైతే ఈ 4.5 కాలంలో నేను అభివృద్ధి చేయలేకపోయాను, మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటుంటే మంచి ఎమ్మెల్యే మీరే అని అనుకోవచ్చా? మల్లికార్జున రెడ్డి గారు కూడా మంచి ఎమ్మెల్యేనే. మల్లికార్జున రెడ్డి గారు నేను మళ్ళీ మరుసో స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఆ మారి మాట్లాడలేదు, అది తప్పుదోవ పట్టించి పచ్చ మీడియా ప్రెస్తో పట్టించిందని ఆయన మళ్ళీ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. నేను మాట్లాడలేదని. నిజంగా మల్లికార్జున గారు కూడా మంచి శాసనసభ్యుడే. అందరూ చేసిన శాసనసభ్యులు అందరూ కూడా ఇట్లా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు కావచ్చు, అధికార శాసనసభ్యులు అందరూ కూడా మంచి వ్యక్తులే. రాజంపేటకి ఇప్పటి వరకు వచ్చిన శాసనసభ్యులంతా కూడా మంచి వ్యక్తులే.
అన్న టీడీపీ పదే పదే ఆరోపణలు చేస్తుంది. ఏదైతే భూ కబ్జాలు, అదేవిధంగా ఆ మట్టి ఇసుక మాఫియా అంతా కూడా ఎమ్మెల్యే కమిషనర్లోనే జరిగింది. నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎమ్మెల్యే కూడా ప్రమాణం చేస్తారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏమంటారన్న అసలు? నాకు తెలియదు ఎవరు చేశారు ప్రమాణం, బత్యాల చెంగల్లాడు ఎప్పుడు చేశాడు? ప్రమాణం చేస్తాను కాణిపాకంలో, వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. ఏంది అన్ని పొద్దుబాని మాటలు? ఏదో ఒకటి ప్రతిపక్ష పార్టీలో ఒక శాసనసభ్యుడు, అధికార పక్ష శాసనసభ్యుడు మాట్లాడగలవాడు మాట్లాడతారు. వాళ్ళకు కూడా తెలుసా ఏం జరగలేదని. ఎవరో చిన్న చిన్న కార్యకర్తలు లేకుంటే గ్రామీణ ప్రాంత నాయకులు ఎవరో చేస్తే అవన్నీ శాసనసభ్యుడికి ప్రతిదీ కూడా రుద్దడం అది తప్పు. అవన్నీ కూడా అంత ఇక్కడ ఏమి జరగలేదని నా అభిప్రాయం. అంటే ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు పెరిగి, ఆ భూ కబ్జాలను తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే దాన్ని అన్నింటినీ కూడా తిరిగి తాము స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతా ఉన్నటువంటి వాదన వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు? తప్పకుండా పంచండి పేదలకు, మనం కూడా సహకరిస్తాం. ఎవరు మీరు తీసుకోకుండా పేదలకి మీరు ఇవన్నీ పొద్దుబాని మాటలు జరిగినప్పుడు వాళ్ళకి అధికారంలోకి వచ్చేదిలే, ఇది జరిగేదిలే ఎందుకు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అన్న మీరు ఎమ్మెల్యే ముందు ఒకసారి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు వైఎస్ హయాంలో కూడా మీరు వైఎస్ మరణాంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెన్నంటి నడిచారు. అయితే ఆ క్రమంలో ఒకసారిగా మీరు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఆ క్రమంలో మీ పైన వేటు వేయడం జరిగింది. అప్పట్లో కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే మీరు జగన్ గారి వెన్నంట నడవడంతో కూడా నిధులు కేటాయించడంలో అప్పట్లో ఉన్నటువంటి సీఎంలు కావచ్చు, ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వారు నిధులు కేటాయించేందుకు కూడా ఆసక్తి చూపని పరిస్థితి ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు అన్న? అసలు ఆ శకాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే గత 2009 చూస్తే మీకేమనిపిస్తుంది? నాకు రాజశేఖర రెడ్డి గారితో శాసనసభ్యుడిగా అయినప్పుడు చాలా సంతోషమైంది. నేను ఒక మంచి ముఖ్యమంత్రి, మంచి నాయకుడి ఆయన సారథ్యంలో నేను శాసనసభ్యుడికి ఎన్నికయ్యాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే అంతకుముందు 5 సంవత్సరంలో కూడా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా. అప్పుడు ప్రభావతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము అడిగిన ప్రతిదీ చేశాడు ఆ రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాజంపేటకు రైల్వే బ్రిడ్జి ఉండాలంటే, ఆర్ఓబి బ్రిడ్జి ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చలువే. నిజంగా ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి అది రాజంపేట ప్రాంత కళ. ఈరోజు రాజంపేట ప్రజలు మంచినీళ్ళు తాగుతానంటే రాజశేఖర రెడ్డి గారి కళే. ఆయన చేసి చలువే. ఎందుకంటే ఆ రోజు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారిని అడిగినప్పుడు 50 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి రాజంపేట పట్టణానికి మంచినీళ్ళు అన్నమయ్య డ్యామ్ నుంచి చేయడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జికి ఆయన రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ కట్టి కేంద్రం బ్రిడ్జి శాంక్షన్ చేయించడం. అదేవిధంగా ఆ రోజు మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ కావచ్చు, ఎన్నో మనం అడిగినట్టు ఈరోజు సిద్ధవటం దగ్గర పెన్నా బ్రిడ్జి కావచ్చు, అవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసింది. సుండుపల్లి ఆడ తిమ్మసముద్ర బ్రిడ్జి కావచ్చు, ఏది చేసినా బెస్తపల్లి దగ్గర సుండుపల్లి బ్రిడ్జి కావచ్చు, ఇవాంటివన్నీ కూడా ఇట వీరబల్లో ఒక చెరువుని నిర్మించడం అయితే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. తర్వాత ఆయన నిజంగా మరణించడం నాకు కూడా మళ్ళీ నేను శాసనసభ్యుడు ఎన్నికైనా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఇంకా బాగా చేస్తామన్నా బాగా చాలా ఉత్సాహంగా ఉండేది. కానీ నేను కనీసం 3-4 నెలలే ఉన్నా. ఫస్ట్ అసెంబ్లీలో నేను సిద్ధపడటానికి మంచినీళ్ళు కావాలా అని ఆ రోజుల్లో అసెంబ్లీలో క్వశ్చన్ వేయడం, మాధవరానికి మంచినీళ్ళు కావాలి క్వశ్చన్ చేయడం, సిద్ధపడడానికి మాధవరానికి కావాలంటే దాదాపు 4 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర్ గారు. అదేవిధంగా ఈ ఆకేపాడు ఈ పల్లెలకు ఇక్కడి నుంచి మంచినీళ్ళు కావాలి ఈ గ్రామాలకంటే 4 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 3 నెలల్లోనే నీకు అన్నీ కూడా ఇంకా కూడా బాగా చేయాలని నాకు ఎంతో తపన ఉండేది. కానీ అనుకోని విధంగా ఆయన మరణించడం నిజంగా మళ్ళీ తర్వాత అభివృద్ధి కుంటుపడింది. నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను నిజంగా ఆ రోజు బాగా శత్రువుమా చూసి నిజంగా నేను ఏది అడిగినా కూడా చిన్న పని కూడా నాకు చేయకుండా ఆ రోజు నన్ను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా కూడా నేను శాసనసభ సభ్యత్వాన్ని కూడా పోయినా పర్వాలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలవాలని ఆయన వెంట ఆ రోజు నడవడం జరిగింది. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కావాలి ఎప్పుడో మాకు ఉండేది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అప్పుడు మాకు చాలా ఆనందం. నాకు టికెట్ రాకుండా బాధ కన్నా ఆయన ముఖ్యమంత్రి అయినాడనే సంతోషం ఎక్కువగా మిగిలింది నాకు. అన్న ఈ మాట అడగకూడదు, కానీ అడగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏమనుకోవద్దు, అన్యదా భావించకండి. వైఎస్ కుటుంబం అంటే మీకు ఎంతో ప్రాణం. అటు వైఎస్ షర్మిల కావచ్చు, వైఎస్ విజయమ్మ కావచ్చు. విజయమ్మ అంటే మీరు వెన్నంటి ఉండేవారు. ఆమె ఏదైతే జడ్పీ సమావేశాలకు వచ్చిన సందర్భంలో కూడా మీరే ఆమెను వెన్నంటి తీసుకెళ్లడం లాంటి పరిణామాలు జరుగుతూ ఉండేది. కానీ ఒక్కసారిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరుణంలో కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా అటువైపు అడుగులేస్తారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే ఆ క్రమంలో మీరు వాటన్నిటిని కూడా తుడిచిపెట్టేసి జగన్ వెంటే నడుస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఎలా చూడొచ్చు? అదేవిధంగా కడప ఎంపీగా పోటీ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయన్న?
నాకు ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ ఆమె కూతురు, ఆమె అంటే అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఆమెను చూసిన వ్యక్తిని. వాళ్ళంటే నాకు చాలా ప్రేమ, చాలా కథ. కానీ ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్ని మేము బయటికి రావడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా నిజంగా శర్మిలమ్మ ఎందుకు ఆమె పోవాల్సి వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేసిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఆమెతో నాకు కనపడలేదు. నేను ఆమెతో మళ్ళీ కూడా నేను మాట్లాడినా లేదు. ఆమె వ్యక్తిగతంగా ఆ కుటుంబం, ఆమె రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి ఆమె అంటే నాకు విపరీతమైన ప్రేమ, ఇప్పుడు కూడా ప్రేమ ఉంది. రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఆమె మా కుటుంబ సభ్యులు అంటే వ్యక్తి ఆమె. అదే విజయమ్మ గారు కావచ్చు, శర్మిలమ్మ గారు కావచ్చు, వాళ్ళంటే నాకు అపారమైన గౌరవం అన్నీ కూడా ఉన్నాయి. ఎంపీగా పోటీ చేయబోతుందన్న ప్రచారం జరుగుతుంది, ఎలా చూడొచ్చు అన్న? అది ఊహాచిత్రం, అది ఊహాజనితం కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిందే ఉంటుంది. ఆమె చేస్తాదో చేయదో కూడా తెలీదు మనకు. దాని గురించి నాకు పెద్ద తెలీదు అన్న. చివరిగా ఒక మాట అడిగేస్తానన్న, కన్క్లూడ్ చేద్దాం. ఏదైతే మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అధికారంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాజంపేటకు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారన్న? నాకు మంత్రిగా చేయాలని అంత కోరికలు ఏమి లేవు నాకు. నిజంగా నేను మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నేను నా శాసనసభ టికెట్ ఇవ్వమని కూడా నేను అడగల. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగిన ఎక్కడా కూడా నాకు టికెట్ ఇవ్వాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవాడిని, ముందు కానీ మళ్ళీ కానీ ఈ మధ్య కూడా ఒకటే చెప్పా, మీరు నాకేమి ఇచ్చినా ఈకున్నా నేను బ్రతికున్నంత వరకు మీతో నడిచే వ్యక్తిని. అది మాత్రమే నేను చెప్పిన. నేను ఇప్పుడు టికెట్ విజయవాడ పోయి, నేను విజయవాడ కూడా పోలేదు. ఈ మధ్య నేను రీజనల్ కోఆర్డినేటర్ మీటింగ్కి ఒకసారి పోయించిన, అంత తప్ప మళ్ళీ విజయవాడ కూడా ఆ మీటింగ్ పోయినా కూడా నంద్యాల కడప జిల్లాల గురించి మాట్లాడినా కానీ, రాజంపేట గురించి కానీ, రాజంపేట టికెట్ గురించి కానీ నేను ఆయనతో ప్రస్తావించిన దాఖలాలే లేవు. నేను మల్లికార్జున రెడ్డికి ఈ మధ్య ఎప్పుడో వారం అప్పుడు టికెట్ ఇచ్చినారని బయట అంతా తెలిసినప్పుడు కూడా నేను మల్లికార్జునకే చేద్దాం అనుకొని నేను నిర్ణయించుకుని నేను హైదరాబాద్ పోయి కంటి ఆపరేషన్ చేసుకున్నాను. హైదరాబాద్ పోయినా ఆపరేషన్ చేయించుకోవాలి. ఆ రోజు సాయంత్రానికి నాకు ఇంజక్షన్ వేసి హాస్పిటల్లో ఉంటే అప్పుడు ఫోన్ చేసి చెప్పినారు, ఇట్లా సీఎం గారు ఇట్లా చెప్పినారు. మళ్ళీ ఆపరేషన్ కూడా వాయిదా వేసుకొని అని వచ్చిన. నాకు ఆ విషయమే తెలీదు. నేను ఆయన ఇచ్చినా ఈకున్నా ఏం చేసినా ఆయన వెంట నడిచేవాడిని అంతే. అన్న, మీ గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతుంది? కానీ ఈడ రాజంపేట ప్రాంతంలో నిజంగా స్థానికంగా ఉండేది నేనే ఎప్పుడు కూడా స్థానిక. ఎందుకంటే నేను కష్టజీవిని. నేను మామూలుగా నేను తెల్లవారుజామున 4 గంటలకు ముందే లేస్తాను. రోజు 4 గంటలకు ముందు లేచి ఎన్ని పరిస్థితి చూసి 6 గంటలకంతా నేను అన్ని యోగం కావచ్చు, నాకు జంతువులు, పశువులు, కోళ్ళు ఎన్నింటి ఇష్టం అవన్నీ, గుర్రాలు అన్నీ తిరిగి వాటి చూసుకొని నేను 6 కల్లా నేను వచ్చి కూర్చున్నానంటే ఇక్కడుండే ప్రజానికానికి కూడా రాజంపేట తెలుసు, ఆయన 6కే రెడీ అయ్యి కూర్చో ఉంటాడు. నేను మళ్ళీ 8 తర్వాత నేను బయటికి ఏదో కార్యక్రమాలు ఉంటాయి, బయటికి వెళ్ళిపోతా. 6కే నాకు వస్తారు, మాట్లాడతా, వాళ్ళు ఏమైనా ఫోన్లు చేస్తా, వాళ్ళు ఏమైనా చెడ్డామని చూస్తా. వాళ్ళకి మా ఇంట్లో 6కే టిఫిన్ అయిపోతుంది. 6కే అందరికీ టిఫిన్ పెట్టి తిని తర్వాత మధ్యాహ్నం భోజనం టయానికి నేను ఇంటికి వచ్చేదానికి ఎవరుండే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భోజనం పెట్టి నేను భోజనం చేసి తర్వాత మన ప్రయాణం సాగుతుంది. అందువల్ల వాళ్ళందరికీ కూడా నాకు పదవిని, నేను ఇప్పుడు ఎలక్షన్ నిలబడతాను కాదు, ఈ ఎలక్షన్ నిలబడకముందు కూడా ఇదే సిస్టమ్ రాజకీయాల్లో ఉండు లేకపో మా సిస్టమ్ ఇదే. అందువల్ల వాళ్ళకు ఒక నమ్మకం, ఏదైనా అమర్నాథ్ చెప్తే ఒక మాట మీద ఉంటాడు. ఆయన నిరంతరం ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. వచ్చిన వాడికి అది కానీ కాకపోయినా లెటరో ఫోనో చేసి చెప్పడం జరుగుతుంది, స్పందిస్తాడనే ఒక అపారమైన నమ్మకం. నేను 24 రాజకీయాలు ఎలక్షన్లప్పుడు ఒకటేగా ఉంటా, ఎలక్షన్ అయిపోయినాక ఉంటా, మళ్ళీ ఒకటే. ఒకవేళ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకటే, ఎమ్మెల్యే లేనప్పుడు ఒకటే. నేను అదే పదవి నాకేం నేను పెద్ద అదిగా భావించను. పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకటేగా ఉంటా. గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? గెలుపు బాగుంటుంది, గెలుపుకి ఇబ్బందే లేదు. గెలుపుకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మా పార్టీ క్యాడర్ అంతా నేను ఎవరిని భంగపడే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను పోయి నాకు చేయాలి, నువ్వు చేయను, మా వాళ్ళే నన్నే ఇంటికి వచ్చి సంతోషంగా నాకు అది టికెట్ డిక్లేర్ పాయించి నాకే వాళ్ళు ఫోన్లు చేస్తారు, నాన్న మనకు సంతోషం ఉన్నా, మాకు జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడు లేదు. వాళ్ళకి జీవితంలో మాకింత ఆనందం ఎప్పుడు లేదు, మీకు టికెట్ అని వెళ్తాను. వాళ్ళే మన ఇంటికి వచ్చి అంతా కలిసి ఎవరి పాటుకోళ్ళు పనిచేస్తారు. నేను ఇప్పుడు నాకు నువ్వు చేయని భంగపడే పరిస్థితి లేదు. మేము దువ్వి భంగపడుకొని చేసుకునే పరిస్థితి లేదు. ఏ గ్రామంలో ఎత్తినా వాళ్ళోళ్ళే పడుతున్నారు కింద మీద అంతా బాగుంటుంది, ఇబ్బందిలే.
బాగుంటుంది. సో మొత్తం మీద ఏదైతే రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఎవరైతే తన అనుచర వర్గం అంతా కూడా ఒక్కసారిగా కూడా నూతనోత్సాహంతో తనకే ఫోన్లు చేసి మంచి రోజులు రాబోతున్నాయి, రాజంపేట అభివృద్ధి జరగాలంటే అమరన్న లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన తన అనుచర వర్గాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు కూడా వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తమవుతున్న తరుణంలో తన గెలుపుకు మాత్రం ఎలాంటి డోకా లేదన్నటువంటి విషయాన్ని ఓవైపు చెప్తూ, మరోవైపు ఏదైతే వైఎస్ కుటుంబం అంటే తనకెంతో ఎనలేని ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అనురాగాలకు చిరునామా ఏదైనా ఉందంటే అది వైఎస్ కుటుంబమే. అందుకే అంత ప్రేమాభిమానాలు నా కుటుంబం పైన పెంచుకున్నాను. ఏదైతే జగన్కు వెన్నంటి నడవాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో అప్పటి నుంచి జగన్ వెన్నంటే నడుస్తాను, రాబోయే రోజులు కూడా తన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా జగన్ వెన్నంటే నడుస్తానే తప్ప మరో వ్యక్తి వెంట నడిచే ప్రసక్తే లేదు. షర్మిల ఏదైతే ఎంపీగా పోటీ చేయడం అదంతా కేవలం అపోహలు మాత్రమే. ఆమె కడప నుంచి పోటీ చేయదన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, ఆకేపాటి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.